Hey there. Subscribe to my channel. And also press this bell icon. సోదరులారా, నేను నా సాక్ష్యం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే నేను నా సొంత గ్రామం వచ్చి కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలంలో నిమ్మగూడెంలో నేను పరిచర్య సేవ చేస్తున్నాను. నా సొంత విలేజ్ వచ్చి మహాదేపురం మండలం కాళేశ్వరం దగ్గర, మహాదేపురం మండలం పెద్దంపేట గ్రామంలో నేను జన్మించిన వాడును. నా తల్లిదండ్రులు కూడా విగ్రహారాధికులు, నేను కూడా విగ్రహారాధన చేసిన వాడిని. ఇక విగ్రహారాధనలో మంచి నిష్ఠ భక్తి కలిగినటువంటి వ్యక్తిని నేను. నా పేరు జక్కయ్య. ఇప్పుడు నేను సేవా పరిచర్యలో సాగుతున్నాను గత కొన్ని సంవత్సరాల నుండి. నా సాక్ష్యాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరందరూ విని నేను ఎందుకు నమ్ముకున్నానో, దేవుణ్ణి ఎలా విశ్వసించానో నా సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను నా తల్లిదండ్రులు విగ్రహారాధికులము. నేను ఎంత పూజ చేసినంటే చాలా విస్తారమైన పూజలు చేసినటువంటి వ్యక్తిని. నేను ఎన్ని పూజలు అంటే నిజంగా ఆంజనేయ దండకము గంటల తరబడి ఉదయకాలం కూర్చుంటే తెల్లవారి వరకు చదివిన వాడిని. ఇక ఈశ్వర దండకము అలాగే నేను చదివినటువంటి వాడిని. గండాబీరుండ దండకము చదివినటువంటి వాడిని. ఇన్ని దండకాలు మంత్రాలు చదువుతూ ఏదో ఒక గ్రంథంలో కొన్ని గ్రంథాల పేర్లుంటాన్ని బట్టి నేను నా సహోదరుడు ఒక ఊరికి గ్రంథాలయానికి వెళ్ళి 2 గ్రంథాలు కొనుక్కొచ్చినాం. వాటి పేరు నేను మీకు చెప్పను, ఎందుకంటే అవి మాంత్రిక గ్రంథాలు. ఆ మాంత్రిక గ్రంథాలలో నేను చదివిన మంత్రాలు కొన్ని మీకు చెప్తాను, వినండి. అందులో ఆ మాంత్రిక గ్రంథాలలో చదివిన పూజల్లో చూస్తే ఇల్లు జాట్ మంత్రాలు నేను నేర్చిన, ఎవరికి చేయలేదు కానీ నేర్చుకున్నా. ఇల్లు జాటి మంత్రాలు నేర్చాను. తర్వాత పిచ్చిలేపే మంత్రాలు కూడా నేర్చాను. పిచ్చిలేపే మంత్రాలు అంటే ఒక తాయితు మధ్యలో మా వ్యక్తి పేరు రాసి దాన్ని పూజలో పెట్టి జపంలో పెట్టి కుక్క మెడ గనుక కడితే ఆ మనుషుడు పిచ్చోడై వెళ్ళిపోతాడు. అటువంటి మంత్రాలు కూడా నేర్చిన నేను. ఇంకా స్త్రీవశమైన మంత్రాలు అంటే ఒకవేళ ఎవరికైనా అమ్మాయి, మంచి అందమైన అమ్మాయి కావాలి అని ఆశపడితే ఆ అమ్మాయిని అతనికి తెప్పించగలను. ఒకవేళ ధనవంతుని భార్య కావచ్చు, ఒకవేళ అందంగా ఎటువంటి స్త్రీ అయినా కావచ్చు, ఒకవేళ తెప్పించగలిగే అటువంటి మంత్రాలు కూడా నేను నేర్చాను. పిచ్చిలే మంత్రాలు నేర్చిన, ఇల్లు జాటు మంత్రాలు నేర్చిన. ఇల్లు జాట మంత్రాలు అంటే ఇంట్లో అందరూ కొట్టుకొని తిట్టుకొని వెళ్ళిపోతారు అటువంటి మంత్రం ఆ ఇంటికి చేస్తే. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా మనుషులు చంపే మంత్రాలు కూడా కొన్ని నేర్చాను. ఎవరిని చంపలేదు, చంపుదామని ఆలోచించిన రోజుల్లో ఎందుకు చంపుదాం అనుకున్నానంటే, ఒక కన్య పిల్లవాడిని కానీ చంపితే వారి బొక్కలు ఎముకలు, ఈ మోచేతి ఎముకలు తీసుకుని వీటిని ఇంటెనుగా కనుక పాతి పెడితే అవి మనుషులు పిచ్చోళ్ళ వెళ్ళిపోతారని అటువంటి ఉద్దేశంతో కొన్ని మనసు చంపుదామని కూడా ఆలోచన చేసినా కానీ చంపలేదు. ఇటువంటి మంత్రాలలో నేను జీవించిన. నేను అసలు ఏమనుకున్నానంటే, ఎవరికైనా ఏదో ఒక మంత్రం చేసి ఆ మంత్ర ప్రభావం ద్వారా వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని బాగు చేసి ఆ జీవనోపాధి గడుపుతూ అలానే బ్రతుకుదామని ఆలోచించిన వ్యక్తిని. సుమారు నేను ఒక 100 శక్తుల పూజారిని చెప్పక తప్పదు, ఎందుకంటే అన్ని శక్తులను జపాలు చేసినటువంటి వ్యక్తిని. ఇన్ని జపాలు చేసినా కూడా నా జీవితంలో ప్రయోజనం లేదు, నాకు సంతోషం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఎన్ని పూజలు చేసిన వాడిని, ఒకవేళ నాకు యేసుప్రభుల వారు ఎవరన్నా భక్తులు నేను యేసుప్రభుని నమ్ముకో అని చెప్తే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకు నమ్మేవాడిని కాదంటే, సుమారు 100 శక్తుల పూజారిని, అంతేకాకుండా ఎన్నో దేవతలు పరిచయం కలిగిన వ్యక్తిని, బాగా నిష్ఠ కలిగి పూజించిన వాడిని. ఇక మాంత్రిక గ్రంథాలు కూడా చదివి జపాలు నేర్చినటువంటి వాడిని. కాబట్టి నా ముందు ఎవరు పాస్టర్ చెప్పినా కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే ఛాలెంజ్గా నేను అసలు దేవతలను విశ్వసించాను. ఎందుకంటే 3 దేవతలు ఉండగా యేసుప్రభు ఒక్కడు దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుడు కాడు అని వాదించే వ్యక్తిని. కాబట్టి నాకెవరు చెప్పలేదు. కానీ నాకు చిన్న రోగము మరి నాకు కలిగింది. ఆ రోగం ఏంటంటే, నేను 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ జపాలు చదివాను. నేను 5 సంవత్సరాలు నిష్ఠగా ఒక్కొక్క మంత్రం వచ్చి చదివితే 1,08 సార్లు, 1008 సార్లు, సూర్యజ్ఞానం రోజున, చంద్రజ్ఞానం రోజున, అమావాస్య దినాలలో, పౌర్ణమి దినాలలో ఈ మంత్రాలు నేను విచ్చలవిడిగా చదివిన వ్యక్తిని. ఈ ఎన్ని చదివినా కూడా నాకు ఒక రోగం వచ్చింది. ఏం రోగం అంటే, నాకు 20 సంవత్సరాల వయసు. నాకు అప్పటికి మొగతనం పోయిందంటే మీకు తెలుసు, ఆ 20 సంవత్సరాల వయసులో నేను మొగతనం లేదని ఎవరికన్నా చెప్తే ఎందుకు బతుకుతాను అని ఇక ఆత్మహత్య చేసుకొని సావరా నీ బతికి ఎందుకు అంటారు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే ఎవరు ఒప్పుకోరు.
కాబట్టి నేను ఎవ్వరికి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్పదలుచుకోలేదు అంటే నాకు నేను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని ఈశ్వరుని దగ్గరికి వెళ్ళిపోతలే, నేను కైలాస మహర్షి నన్ను పిలుచుకుంటున్నాడేమో, నేను ఆ ఈశ్వరుని భక్తుని కాబట్టి నేను చనిపోతానిక, నేను ఆ పార్వతమ్మ దగ్గర కూర్చుంటాను, నన్ను గోదావరిలో సమాధి చేయండి, నేను వెళ్ళిపోతానని ఒక నిష్ఠ కలిగి ఆలోచన కలిగి ఉన్న ఇక చనిపోవడానికి తీర్మానం చేసుకున్నా. ఇంకా రాసుకోలేదు, చనిపోయే రోజు రాసుకుందాం అనుకున్నా. అయితే దానికి ఒక 8 రోజులు మాత్రమే డేట్ పెట్టుకున్నా. నేను 8 రోజులు అంటే ఈ రోజు శుక్రవారం అంటే మళ్ళా శుక్రవారం నాటికి నేను వెళ్ళిపోవాల్సిందే. డేట్ ఏం రాసుకోలేదు, కానీ నా రోజులు మాత్రం 8 రోజులే గడువు. దానికి కరెక్ట్గా నేను తీర్మానం చేసుకున్నా. ఎందుకంటే కైలాసం వెళ్ళిపోవాలి, ఇక నేను శంకరుని దగ్గర ఉండాలి అనేటువంటి నిష్ఠ. నేనేదో చనిపోతున్నా, నాకేదో బాధ అనేది కూడా లేదు. ఎందుకంటే నాకు మోక్షం ఉన్నది. ఎందుకంటే నేను బహు నిష్ఠ కలిగిన వ్యక్తిని కనుక ఆ దేవుని దగ్గర కైలాస మహర్షి దగ్గర ఉంటానని, ఆ కైలాసంలో శంకరుని దగ్గర ఉంటానని అటువంటి నిరీక్షణతో ఇక చనిపోదామని ఆలోచన కలిగి ఉన్నా. ఇక 8 రోజుల గడువులో దాదాపు 4 దినాలు అయిపోయినాయి. ఇక 4 దినాలే నా ఆయుష్ ఉన్నది. ఆ 4 దినాల ఆయుష్లో ఒక సంఘ పెద్ద, అది ఎక్కడి నుంచి అంటే కళ్యాణం దానియేల్ గారి దగ్గర నుండి వచ్చినటువంటి కరపత్రిక. అది మా ఊరికి మహారాష్ట్రలో నడికూడ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి ఒక సంఘ పెద్ద ఒక కరపత్రిక తీసుకొని వచ్చాడు. నాకు ముందు చెప్తే నేను నమ్మేవాని కాదు, ఆయన ఇస్తే కూడా తీసుకునేవాని కాదు. కానీ నా అవసరం పూర్తి ఈ ఒక్క దేవుని నమ్మి చూద్దాం, ఇక ఎట్లయినా చచ్చిపోయేటోని 4 దినాలకైతే నేను కైలాసం వెళ్ళిపోతాను, ఇక చనిపోయే వ్యక్తినే కదా, పర్వాలేదు ఈ ఒక పత్రిక అడిగి తీసుకుందామని ఒక పత్రిక నాకు నేను అడిగి తీసుకున్నా. ఆ పత్రికలో ఉన్న భాగం ఏంటంటే ఎస్ఐ 53వ అధ్యాయం కూడా అందులో ఉన్నట్టుంది, నేను కనిపెట్టలేదు. కానీ కీర్తన భాగము 51వ అధ్యాయము అందులో ఉన్నది. దాన్ని నేను జస్ట్ చదివిన అంతే. చదివిన దానిలో ఏమున్నదంటే, దేవా నేను పాపిని, పాపం వల్ల నా తల్లి నన్ను గర్భమును ధరించింది, నువ్వు ఆంతర్యం సత్యం కోరుచున్నావు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నా, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం విరోధం. ఈ మాటలు అందులో రాయబడి ఉన్నాయి. అందులో మాటలు ఏంటంటే, దేవా నేను పాపిని, నా పాపం పోయిట నన్ను బాగా కడుగు, నన్ను పవిత్రపరచమనే మాటలు ఉన్నాయి. నేనేమి గ్రహించలేదు ఆ మాటలు. కానీ ఇక మరణ పర్యంతపు అంచుల్లో ఉన్నాను కనుక ఒకవేళ దేవుడా, మరి ఇప్పటికి నాకు 100 శక్తుల పూజారి నేను, మరి నువ్వు దేవుడవో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు నన్ను కనుక బ్రతికించుకుంటే నేను నీ సేవ చేస్తా అని ఆ తలగడకే ఆ మాటలు రాత్రి కాలంలో చదువుకొని అలా పడుకున్నానండి. అంతే పడుకున్నా. దాదాపు 11-12 గంటలు రాత్రి కావచ్చు, నేను సమయం చూసుకోలేదు. కానీ ఆ కళలో దాదాపు నేను ఒక చైర్లో, ఈ రీతిగా నేను చైర్లో కూర్చుంటున్నాను, ఒక పాట పాడుతున్నాను. నా చుట్టూరా ఒక 8 సంవత్సరాల ఆడపిల్లలు నాట్యం ఆడుతున్నారు. వాళ్ళు, నేను కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళు దేవదూతలు అని చెప్పారు. ఆ పిల్లలు నాట్యం ఆడుతూ ఉన్నారు. ఒక్క నిమిషంలోనే నేను స్వస్థత పొందుకున్నా. హల్లెలూయా. ఒక్క నిమిషంలో నేను స్వస్థత పొందుకున్నా. నిజంగా అప్పటి వరకు నాకు 18 నెలలు స్వస్థత లేదు, పడక తడిచిపోయేటట్టు ఏడ్చేవాడిని. నా నడుపు నేను తాయితీ కట్టుకున్నా. ఎందుకంటే నపుంసకుల్ని బాగు చేసే మంత్రాలు నాకు వస్తాయి. ఎవరన్నా నేను భార్యతోటి కాపురం చేయలేదని నా దగ్గరకు వస్తే నేను తాయితీ కట్టగలను. నా నడుపు నేను తాయితులు రాసి కట్టుకున్నా. ఇక జపాలు ఫుల్గా చదివినా బాగుపడలేదు. కానీ ఒక్క నిమిషంలో యేసుప్రభువు వారు, నిజంగా ఆయనంతటి గొప్ప దేవుడు భూమి మీద లేడు, ఆయనంతటి దేవుడు లేడు. ఆయన ఎవరు అని చూస్తే నిజంగా నేను బాగుపడ్డ తర్వాత నా రూట్ మొత్తం దేవతలకే నుంచి ఒక్కసారిగా యేసుప్రభువు వారి వైపు నేను తిరిగాను. అసలు ఈయన ఎవరు, నన్ను ఎందుకు బ్రతికించారు, అసలు ఈయన ఎవరు అని చెప్పి నా జీవితం అంతా, నా ఊపిరి, నా మనస్సంతా కూడా ప్రభు వైపు తిప్పినప్పుడు నాకు ఘోరమైన దుఃఖము, పశ్చాత్తాపము, సంతాపము నాలో కలిగింది. నిజంగా నేను పాపిని అనేటువంటి సంతాపం నాలో కలిగింది. నిజంగా నేను ఇక అద్భుతంగా అది నేను పొందుకున్న అద్భుతాన్ని నిజంగా చూసి, నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుప్రభువు వారే. యేసుప్రభువు వారు దేవుడు కాడని ఎవరైనా చెప్తే వాళ్ళతో నేను నా ఊపిరి ఉన్నంత కాలం వాదిస్తానని రోషంతోటి నిలబడ్డ. నిజంగా యేసుప్రభువు వారు బ్రతికించకపోతే ఇప్పుడు గత 24 సంవత్సరాల క్రితం అంటే 1991లో నేను మరణించవలసిన వాడిని. ఇప్పుడు సజీవంగా ఉన్నానంటే రొమ్ము జరిచి చెప్పగలను, యేసుప్రభువు వారు సజీవుడు, మరణ పర్యంతములో ఉన్నటువంటి వాడిని సమాధిలో నుండి ఆయన విమోచించేవాడని నిజంగా గట్టిగా సాక్ష్యం ఇవ్వగలను. ఈ రోజుల్లో ఎంతో మంది రోగులు నా దగ్గర బాగుపడుతున్నారు. కిడ్నీ వ్యాధి బాగులేని వారు కూడా దేవుడు బాగు చేస్తున్నాడు. ఇప్పుడు 2 చోట్ల నేను ఆరాధన కూడా జరిగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలివర్ చర్చి ఈస్టర్న్ చర్చిలో నేను పనిచేస్తున్నాను. నిజంగా 1 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ కూడా చేసి పరిచయం చేస్తున్నాను. నిజంగా ఇటువంటి అద్భుతకరమైనటువంటి దేవుడు లోకములో లేడండి. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక అగ్నిజ్వాల వంటి నాలుకలు నా మీద కుమ్మరించాడు.
అవి నేను గ్రహించలేదు అగ్ని జ్వాలలు అంటే ఏంటా అని చెప్పి. కానీ అగ్ని జ్వాలలను తాకినప్పుడు నిజంగా నేను పశ్చాత్తాపడి చాలా విస్తారంగా ఏడ్చాను. దేవా, నేను పాపిని ప్రభువా, నా అంతటి పాపి లేడు. నేను ఒక మాట చెప్పగలను, ఏ ఊళ్ళో ఎక్కడ చెప్పినా కూడా నేను పాపంలో ప్రధాన పాపిని. ఇంతటి పాపి ఈ గ్రామంలో లేడు. ఒక్క మాంత్రికుడు ఊళ్ళో ఉంటే నిజంగా ఊరికే కీడు అని నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే, అప్పుడు నా ముందు ఎవరైనా చెప్పులు దొరుకుకొని నడిచినా కూడా నేను సహించేవాడిని కాదు. అంతటి క్రూరిని, అంతటి పాపిని. నిజంగా ఒకరు మంచిగా బ్రతికే వాళ్ళు చూస్తే కూడా మాంత్రికుడు ఓర్వలేడు. ఒక మాంత్రికుడు ఊళ్ళో ఉన్నాడంటే అతని వల్ల ఆ గ్రామానికి, ఆ వాడకు కీడు అని నేను సాక్ష్యం చెప్పగలను. ఎందుకంటే ఒక మాంత్రికుడు అందమైన అమ్మాయిలు చూసినా కూడా సహించలేడు, మంచిగా బ్రతికే వాళ్ళను కూడా సహించలేడు. బాగా బ్రతుకుతున్నారంటే కూడా అతన్ని చూసి ఓర్వలేడు అండి మాంత్రికుడు. మాంత్రికుడు ఎవడు అంటే బైబిల్లో చెప్తున్నది అపవాది కుమారుడు అని చెప్పి అపొస్తలుడైన పౌలు అంటాడు. సమస్త దుర్నీతికి స్నేహితుడా, అపవాది కుమారుడా, కొంతకాలం సూర్యుని చూడకుందు గాక అని అపొస్తలుడైన పౌలు ఎదిరిస్తుంటాడు. ఎదిరించినప్పుడు ఆ మాంత్రికుని కళ్ళు పోతాయి. నిజంగా నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తుంటాను, ఎక్కడ మాంత్రికులున్నా వాళ్ళకి కళ్ళు పోవాలి, అవసరమైతే వాళ్ళు మారిపోవాలని ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే గ్రామాలలో ఒక సాక్ష్యం చెప్పగలను నేను. గ్రామాలలో చాలా మందిని రోగులుగా చేసేటి మాంత్రిక శక్తులు, కుటుంబాల్లో భార్య భర్తల్లో గొడవలు పుట్టించేటి మాంత్రిక శక్తులు, భార్య భర్తలలో విడాకులు కలిగించేటి కూడా మాంత్రిక శక్తులు, సార తాగించి కొందరిని పిచ్చి లేపేటి కూడా మాంత్రిక శక్తులు అని చెప్పగలను. ఈ రోజుల్లో అనేక మంది మాంత్రిక జపాలు చదువుతున్నారు. ఆ గ్రంథాలయాల్లో ఉంటున్నాయి. వీటిని కొట్టేసే వాళ్ళు లేరు, కాల్చివేసే వాళ్ళు లేరు. కానీ దేవ గ్రంథంలో చూస్తే, దైవ గ్రంథంలో ఉన్నది అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 18-19 వచనాలు ఉంటది. అనేకులు తమ చేష్టలు తెలియజేసి మాంత్రిక విద్య అభ్యసించిన వారు తమ గ్రంథములను అందరి ఎదుట కాల్చివేయగా వాటి వల్ల చూస్తే 1,50,000 వెండి రూపాయల విలువ చేసే గ్రంథాలను అప్పుడు మాంత్రికులు ఒప్పుకొని కాలబెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. 1,50,000 వెండి రూపాయల విలువ చేసే గ్రంథాలు, మాంత్రిక గ్రంథాలు ఉన్నాయట. ఇప్పుడు కూడా లోకంలో సంచారం చేస్తున్నాయి ఆ గ్రంథాలు. చాలా మంది చదువుతున్నారు. చాలా మంది కుటుంబాలను వారికి వారే పాడు చేస్తున్నారు. ఎవడు గోతులో వాడే పడ్డట్టుగా మాంత్రికులు నాశనం అవుతారు, వాళ్ళు పతనం అవుతారు. కానీ చాలా మంది కుటుంబాలను వాళ్ళు పతనం చేస్తున్నారని సాక్ష్యం చెప్పక తప్పదు. ఒక బాధ చెప్పాలనుకుంటే, మాంత్రికుల ద్వారా లోకంలో శ్రమలు వస్తున్నాయి, దయ్యముల ద్వారా కూడా శ్రమలు వస్తున్నాయి, పాపము ద్వారా కూడా శ్రమలు వస్తున్నాయి. యేసుప్రభువు వారు అంటాడు, దయ్యములు పట్టిన 18 సంవత్సరాల వంగిపోయిన స్త్రీని ఆయన స్వస్థపరిచినప్పుడు అంటాడు, 18 సంవత్సరాల నుండి ఈమె దయ్యము బట్టి నడుము పోయింది అని. ఈ రోజుల్లో చూస్తే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా దయ్యాలు బట్టి నడుము వంగిపోయేటోళ్ళు ఉన్నారు, నడుము బాగులేని వాళ్ళు ఉన్నారు. 38 సంవత్సరాల రోగిని చూసి ఆయన అంటాడు, కుమారుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని పోమని. ఒకటి పాపం ద్వారా వస్తుంది శ్రమలు, ఒకటి దయ్యాల ద్వారా శ్రమలు వస్తున్నాయి, మూడవది మాంత్రికుల ద్వారా కూడా శ్రమలు వస్తున్నాయి పిల్లలారా. ఎందుకంటే ప్రపంచంలో మాంత్రికులు ఎంతో మంది ఉన్నారు. మాంత్రికులు బాగు చేసినట్టే చేస్తారు, కానీ మళ్ళా వాళ్ళు ఎగబెట్టి నేను శ్రమలు పెట్టేది కూడా నీకు తెలియదు. సోదరులారా, ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు మాంత్రిక శక్తుల నుంచి అయినా విడుదల పొందుతారు, దయ్యము నుంచి అయినా విడుదల పొందుతారు. నా పరిచయలో చూస్తే 14 సంవత్సరాలు సంతానం లేని పిల్లలు కూడా, నేను అనుకుంటాను ఒకవేళ సంతానం లేకుండా కూడా మాంత్రికుడు చేయగలడు, ఆరోగ్యాలు పాడు చేయగలడు, భార్య భర్తల్లో గొడవలు పుట్టించగలడు. నేను పరిచయం చేస్తున్న ఒక గ్రామంలో ఒక దయ్యం నాతో మాట్లాడి చెప్పింది ఏంటంటే, అది మాంత్రికుడు పంపింది ఉన్నట్టున్నది శక్తి. అది నేను చాలా మందిని మెంటలు లేపుతున్నాను, ఇంకా కొంతమందిని భార్య భర్తల్లో గొడవలు పుట్టిస్తున్నాను, కొంతమందికి సారకళ్ళు విస్తారంగా తాగిపిస్తున్నాను, కొంతమందిని ఆత్మహత్య చేసి చంపుతున్నాను అని చెప్పి నాతో మాట్లాడింది ఆ దయ్యం. అది 2 గంటల ప్రాంతంలో కనబడి మాట్లాడింది. సోదరులారా, దయ్యాలు ఈ రోజుల్లో చాలా మందిని పాడు చేస్తున్నాయి. కనుక మనం ఆ దయ్యాల నుండి, బంధకాల నుంచి మనం విడుదల కావాలంటే ఒకటే దారి. అదేంటంటే యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే మాత్రమే నీవు నీ పాపము నుంచి విడుదల పొందుతావు, మాంత్రిక దయ్యం నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. నిజంగా ఎక్కడా విడుదల లేదండి. మనిషికి విడుదల ఉన్నది ఒక్కటి యేసుక్రీస్తు వారి రక్తంలో మాత్రమే విడుదల ఉన్నది. యేసుక్రీస్తు వారు ఉట్టి మాటలతోటి రక్షణ తీసుకురాలేదు, కానీ మన పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్తాన్ని చిందించి, పంచగాయాలు పొంది, నీ పాపిచ్చితో కూడిన పడకలకు ఆయన పక్కల బల్లెం పొట్టు పొంది, నీ శ్రమతో చేసిన సిద్ధ ఆలోచనలకు శ్రమను ముళ్ళ కిరీటం పొంది, కాళ్ళతో నడికిన చెడు నడకలకు కాళ్ళలో మేకులు పొంది, ఆయన్ని ప్రతి పాపము నుంచి విడుదల చేయడానికి యేసుప్రభువు వారు నరావతారం ఎత్తుకుని భూమి మీద జన్మించాడు. నిజంగా గత 24-25 సంవత్సరాల క్రితమే మరణించవలసిన నన్ను ఈ రోజున సజీవుల రెక్కల కింద ఉంచుకున్నాడు దేవుడు. ఎక్కడైనా నేను సాక్ష్యం ఇవ్వగలను. ఎన్నో ప్రాంతాల్లో దేవుడు, కొందరైతే పూర్వ మాంత్రికుడు అని నన్ను కరపత్రికలు రాస్తున్నారు, కొంతమంది అయితే మాజీ మాంత్రికుడు అని రాస్తున్నారు. వాళ్ళు ఏది రాసినా నేను గతంలో మాంత్రికుడిని చెప్పక తప్పదు, ఎందుకంటే సుమారు 100 శక్తుల పూజ అని. ఏదేమైనా సోదరులారా, నిజంగా ఇంత గొప్పటి దేవుడు భూలోకంలో లేడు అని నేను సాక్ష్యం చెప్పగలను.
నేను నిజంగా ఎక్కడికో చెప్పిన ఒక మాట చెప్తుంటాను, నా అంతటి పాపి లేడని. ఒక ప్రాంతంలో సాక్ష్యం చెప్పినప్పుడు అన్నాడు, ఒక ఆయన నీయాసుంటుడు అన్న నాకు మంత్రం చేసిండని అన్నాడు. ఎందుకంటే అతనికి మెంటల్ లేచిందట. ఆ మెంటల్ లేచి యేసు వారు నమ్ముకున్నాడు. అతను ఈ మాట చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను మాంత్రికుని కాదయ్యా, ఒకప్పుడు మాంత్రికుని కానీ ఇప్పుడు పరిశుద్ధుని నా దేశం దగ్గర నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవాలయం పాపిన నిజంగా నా పాపాల గురించి నేను చెప్పాలనుకుంటే 5 నెలలు నేను ఏడ్చానండి. నా పాపాల కొరకు పశ్చాత్తాపడి దేవుని ఆత్మ అగ్ని జ్వాలతో నన్ను తాకింది. ఒకసారి అయితే నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడే ఆకాశం నుండి ఒక స్వరనాదం వినబడ్డాడు, కుమారుడా అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు అని అన్నప్పుడు డాడీని ఒప్పుకున్నాను. ఆయన అంటే ఇంకా నీలో పాపాలను ఒప్పుకోబిడ్డ అంటే ధారాపాతంగా ఏడ్చి నేను గతంలో చిన్నప్పటి నుండి చేసిన పుల్లదండాలు పెట్టిన విగ్రహాల చుట్టూ పుల్లదండాలు పెట్టిన పాపాలను గుర్తు చేశాడు. చిన్నప్పుడు మా అక్కని కొట్టిన తప్పులు చూపెట్టాడు. ఇంకా నేను ఎంతో మందిని చంపుదామనుకున్న పాపాలు, ఇక జపాలు చేసిన నేను సుమారు 100 శక్తుల పూజ అని మీకు చెప్పిన ఇంతటి పాపి నుండి కూడా దేవుడు నన్ను విడుదల చేశాడు. ఒక పావురపు రెక్కల నాదం వినబడి నా లోపల చొరబడ్డది. అప్పుడు నేను భూమి మీద పొరలాడి తెల్లబట్లతో ఉండి ప్రార్థన చేసుకున్నా. అయినా అక్కడ నలిగిపోయేటట్టు ఏడ్చి రోధించి అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డా, అన్య భాషలతో నింపబడ్డా. అప్పటి నుండి నన్ను ఏ దురాత్మను కూడా నిజంగా ఏ దురాత్మ శక్తుల మీదనైనా నేను చేపెట్టి ప్రార్థించగలను. ఏ మాంత్రికునికైనా వానికి సవాల్ చేసి నేను సాక్ష్యం చెప్పగలను. మాంత్రికుని మారుమని చెప్పగలను. ఎంతో మంది మాంత్రికులకు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మాంత్రికులు మరణించారు. ఇక నాతో సహోదరుడు అయితే ఆయన ఒక మాంత్రికుడే, కానీ ఆయన కూడా మారిపోయిండు. నేను కూడా మారిపోయినా. ఆయన కూడా సేవ చేస్తున్నాడు, నేను కూడా సేవ చేస్తున్నా. సోదరులారా, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నేను తర్వాత 91లో ప్రభు నమ్ముకున్న వ్యక్తిని 93లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ముగ్గురు బిడ్డలు, 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద బిడ్డ దేవుని రాజ్యం గత సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు బిడ్డ కొడుకున్నారు. పరిచర్యలో 2 చోట్ల ఆరాధన జరిగిస్తున్నాను. 3వ చోట కూడా ఆరాధన ప్రారంభమవుతున్నది. పరిచర్యలో నిజంగా విస్తారంగా రోగులు ఎంతో మంది బాగుపడుతున్నారు. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని మానసిక శక్తులను చూపెడితే 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబిడ్డ అంటే సంఘమందరితో 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆ కిడ్నీ నీకు గ్యారెంటీ లేదు, నువ్వు చచ్చిపోతావని డాక్టర్లు వరంగల్లో చెప్పేసినా కూడా అతను తీసుకొస్తే ప్రార్థన చేసినప్పుడు నిజంగా బాగుపడ్డాడు. నిజంగా ఒక ఆయన 3 లక్షలు పెట్టి ప్రతి పాట పాడైపోయింది నువ్వు బతకవనే వ్యక్తిని కూడా 7 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే అతను కూడా బాగుపడ్డాడు. 14 సంవత్సరాలు సంతానం లేని వ్యక్తి కూడా దేవుడు నమ్ముకోమని చెప్తే నమ్ముకున్నాడు. అతనికి కూడా దేవుడు ప్రార్థన ద్వారా సంతానం ఇచ్చాడు. ఈ రోజున సంతానం కలిగి ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన 12 సంవత్సరాలు సంతానం లేని వ్యక్తి కూడా మా మందిరంలో స్వస్థత పొందుకొని సంతానం పొందుకున్నాడు. నిజంగా దేవుడు అన్నాడు, గొడ్డుతనాన్ని నేను తొలగిస్తాను, సంతానం లేని వారికి సంతానం ఇస్తాను, పాపులను పాపము నుంచి విడుదల చేస్తాను, దయ్యములు పట్టిన వారిని దయ్యాల నుంచి విడుదల చేస్తానని నిజంగా ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. బిడ్డలారా, కానీ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పడతాడు, నమ్మని వారికి రక్షణ లేదు, నమ్మని వానికి శిక్ష కూడా ఉన్నది. బిడ్డలారా, ఎందుకంటే దేవుడు యుగ దినాల్లో ఉన్నాం, నేడు రేపు ఆయన రాబోతున్నాడు. నమ్మి విశ్వాసం ఉంచిన వాడు తప్పకుండా రక్షణ పడతాడు. నీతిమంతుల రాజ్యంలో మనం చేరవలసి ఉన్నది. ఇప్పుడు త్వరలో దేవుడు రాబోతున్నాడు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచే సమయం ఆసన్నమైంది. ప్రపంచమంతా అల్లకల్లోలమై భూకంపాలు, పోరాటాలు జరిగే సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు విశ్వసిస్తే, రక్షిస్తే నీతిమంతుల రాజ్యములు ఉంటారు. నీతిమంతుల రాజ్యం ఎలా ఉంటుందంటే సింహాలు గడ్డి మేస్తాయి, ఎట్లు గడ్డి మేస్తాయి, సర్పాలతో కూడా చిన్నపిల్లలు ఆడుకుంటారు. నిజంగా అప్పుడు హాని చేసేది ఏది కూడా ఉండదట. సర్పాలు హాని చేయవు, తేళ్లున్నా హాని చేయవు. ఆ నీతిమంతుల రాజ్యములు మనం ఉంటాం. మనం పాపం విడిచిపెట్టి దేవానిను పాపిని, గతంలో విగ్రహారాధికుని, సారదాగిన వాడిని, భార్యను కొట్టిన వాడిని, ఎన్నో పాపాలు చేసినటువంటి వాడిని నా పాపం క్షమించమంటే చాలు, నువ్వు ఖచ్చితంగా నీ పాపం నుంచి నా దేవుడు విడుదల చేయగలడు. నీ పాపం ఎక్కడ తొలగిపోదు. కానీ యేసుప్రభుల వారు కాచిన రక్తధారల్లో మాత్రమే నీ పాపము తొలగిపోతుంది. సహోదరుడా, నువ్వు పాపము క్షమించబడాలి, నేను సంతోషంగా ఉండాలి, ఆనందముగా ఉండాలి అంటే యేసుప్రభుల వారు ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. నిజంగా ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, నెమ్మది ఉన్నది. సోదరులారా, ఈ సాక్ష్యాన్ని బట్టి ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగొచ్చు. నేను ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. 7893211078. ఈ నెంబర్కి ఒకవేళ మీరు కాల్ చేయండి. మాది సొంత విలేజ్ చెప్పాను నేను. మహాముత్తార మండలంలో నిమ్మగూడెం గ్రామంలో పరిచయం చేస్తున్నా, కరీంనగర్ డిస్టిక్. ఇప్పుడైతే మహాముత్తరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా పరిగణించబడ్డది. ప్రభునందు అనేకులు విశ్వసించి నమ్మాలని నేను ఆశపడుతున్నా. దేవుడు గొప్పవాడు, మీ పాపాలు కడుక్కోవాలని కూడా నేను ఆశపడుతున్నా. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని కూడా నేను అందరినీ నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఇప్పుడు పరిచర్యలో అంచెలంచెలుగా నేను ఎదుగుతూ ఉన్నాను. దేవుడు ఆర్థికమైన పరిస్థితి నుంచి విడుదల చేశాడు. ఒకసారి అయ్యా ఆర్థికంగా పరిస్థితి ఇబ్బంది అవుతుంది అంటే దేవుడు నా భార్యకు ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. అంగన్వాడీ టీచర్గా ఆమె చేస్తుంది, నేను పరిచర్య చేస్తున్నాను. ఆర్థికంగా ఏ లేని కొదవ లేకుండా దేవుడే పరిచర్యలో నడిపిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగుగాక. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తాను.